చేసి అక్కడికి వెళ్ళి ప్రాక్టీసులు చేస్తున్నారు. ఇక్కడతో పోల్చుకుంటే ఇక్కడ 25,000 వస్తే అక్కడ కనీసం 2.5 లక్షలు వస్తుంది జీతం. అట్లాగా విదేశాలకు వెళ్ళిపోతున్నారు. మన దగ్గర వైద్యుల కొరత పెరిగిపోతుంది. దాంతోపాటు ఈ మిగిలి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ పీజీలకు పోవాలా. ఆ పీజీల రేట్లు అయితే నాకు తెలిసిన ఒకళ్ళు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పనిచేశారు. అదేంటో రేడియాలజీ అట 6 కోట్లట. బస్తాల్లో డబ్బులు తెచ్చి లెక్కలేసుకోవాల్సి వచ్చింది వీళ్ళకి. 6 కోట్లట రేడియాలజీ. గైనకాలజీ 4 కోట్లట. ఇది ఒక 5 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఎట్లా ఉందో నాకు తెలియదు. అనస్థీషియా దానికి కూడా 3 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంటుందట. ఇలాంటిది అంతంత కోట్ల రూపాయలు ఇది పీజీకి. అంతంత డబ్బులు పెడితే వీళ్ళు ఎక్కడి నుంచి పట్టుకురావాలి? తెగబలిసినోడు తప్పించి మామూలు ఎవడు చదవలేడు. అంత డబ్బులు పెట్టి చేశాక వాళ్ళు మరి సంపాదించుకోవాలి కదా. జీవితకాలం సంపాదిద్దామని ఎవడన్నా అనుకుంటాడా? వాళ్ళు ఈ హాస్పిటల్ పెట్టడం కానీ లేదా హాస్పిటళ్లలో పార్ట్నర్షిప్లు అవ్వడం కానీ గవర్నమెంట్లతో లింకులు కానీ ఇవన్నీ చేసుకుని అవసరం ఉన్నా లేకపోయినా 1000 రూపాయల వైద్యంతో అయిపోయేదాన్ని ఇవాళ అరే ఏందండి ఒక హోటల్లో 5 స్టార్ హోటల్లో విజయవాడలో 5 స్టార్ హోటల్లో రూము